అనేది లోతుగా ఆలోచించాలి. ఓకే జంపన్న గారు, ఏంటి హిడ్మా ఉన్నాడా? అప్పుడు చంద్రబాబు టైంలో కూడా ఉన్నాడా? ఐ డోంట్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్షిప్ దానిలో యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు ఇడ్మా ఉండడా లేదా అనే దానికంటే కూడా ముందు ఎన్కౌంటర్ ఏమిటి, అసలు ఎందుకు జరిగింది అనే విషయాన్ని ముందు పరిశీలించాలి. తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు. నేను మొదటగా ఈ విషయాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు గత సంవత్సరాల కాలంగా అంటే కంటిన్యూగా 4 దశాబ్దాలుగా ఈ యుద్ధం జరుగుతున్నప్పటికీ సంవత్సరాల కాలంగా కగార్ ఆపరేషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఇది కంటిన్యూ ఆపరేషన్ చేస్తుండ్రు. ఈ ఆపరేషన్ లోపట కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులే కాకుండా కూడా పెద్ద సంఖ్యలో నష్టాలు కూడా మావోయిస్ట్ పార్టీ పొందింది. ఈ కంటిన్యూషన్ లోపటనే శాంతి చర్చలు జరగాలనేది ఇక్కడ ఆల్రెడీ అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కూడా శాంతి చర్చలు జరిపి దీనికి ముగింపు పలకాలే అనే దాంతో కూడా స్టార్ట్ అయింది అది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం కూడా వినకుండా కంటిన్యూగా ఎన్కౌంటర్ చేసింది. ఇదంతా కూడా ఎత్తుగడలు అంటూ నాటకం అంటూ అది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది తేలిపోయింది, ఇది నాటకం కాదు, శాంతి చర్చల కమిటీ శాంతి కోసం చేసిందనే విషయం కూడా తేలిపోయింది. మరొక వంక కొంత మావోయిస్టు శైలి నుంచి అంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమై ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. అది ఆ పరిస్థితి ఏంటంటే ఇంకెంత మాత్రం కూడా సాయుధ పోరాటం కొనసాగించడం లోపట చాలా ఇబ్బందులు ఉన్న విషయాలు అర్థమయ్యే నంబాల కేశరావు ఉన్నప్పుడు చనిపోక ముందు తను స్పష్టంగానే ప్రకటించిండు. కానీ కొంతమంది మావోయిస్టు పార్టీ లోపల కూడా కొంతమంది లోపల ఉన్న వాళ్ళు కావచ్చు లేదా బయట ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు సాయుధ పోరాటం అనడము, తర్వాత అది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకుగా దొరకడము, ఇవన్నీ కూడా జరిగిపోయి ఏమైనప్పటికీ శాంతి చర్చలు జరగలేదు కాబట్టి ఈ నేపథ్యంలో బట్ట అంటే కొంతమంది అంటే అంతకుముందే సరెండర్ అవుతుండ్రు. ఈ నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ పేరుతోటి 300 మంది లొంగిపోయినరా లేదా వాళ్ళు ఏమంటారో పక్క పెడదాం మనం. వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. తిరిగి ఆ తర్వాత కూడా మనం గమనిస్తే అంటే మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే అంటే కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా లొంగిపోతూనే ఉన్నారు. అంటే ప్రధానంగా తెలంగాణ కావచ్చు, ఏపీలో కూడా లొంగిపోయినరు. కమల్ అంటే ఆయన ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ లొంగిపోయిండ్రు, తెలంగాణలో ఎక్కువ లొంగిపోయినరు. కాబట్టి ఏదైనప్పటికీ ఈ లొంగుబాటు అనేది కూడా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు జరిగిన దాన్ని అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక వంక వాళ్ళ మావోయిస్టు పార్టీ సోను ఆశన్ల పైన కూడా వాళ్ళ ద్రోహులను ప్రకటిస్తూ మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించి మరి మళ్ళీ ఏం చేసిండ్రు, వాళ్ళ యొక్క తీర్మాన ప్రకారంగా 2024 నవంబర్ తీర్మాన ప్రకారంగా అంటే సంవత్సర క్రితము వాళ్ళే ఏం నిర్ణయించుకున్నారు అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బయటికి పంపాలి, వయసు మీద పడ్డాలను బయటికి పంపాలి, లేదా ఇంకెవరన్నా అంటే సాధ్యం కాదనుకున్న వాళ్ళు ఎక్కడైనా పోయి సెటిల్ కండి అని పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ సిసి మెంబర్ సత్యనారాయణ రెడ్డి, సిసి మెంబర్ రామచంద్రారెడ్డి రాయపూర్ బిలాస్పూర్ లో పోయి అక్కడ అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయిపోతారు. ఇది వాస్తవం 100%. తర్వాత ఇప్పుడు దాని నుంచి మనం చూస్తే ఇప్పుడు ఇవాళ విజయవాడ సంఘటనకు వస్తున్నాయి. విజయవాడది ఇడుమాది ఈ 2 వేరువేరు కాదు నా దృష్టిలో. ఈ 2 వేరువేరు కాదు. వాళ్ళు 72 మంది అరెస్ట్ అయినరా, ఎంత సంఖ్య నాకు అనవసరం, కానీ ఒక సంఖ్య అయితే అరెస్ట్ అయినరు. తర్వాత ఇడుమా వీళ్ళందరూ కూడా నేను ఎట్లా చూస్తున్నానంటే వాస్తవంగా ఇది మావోయిస్టు పార్టీ చేసిన తప్పు మూలంగానే ఈ నష్టం జరిగింది. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏం తప్పు చేశారు? అవును నేను చెప్తా, నేను అది ఏం జరిగిందో చెప్తా. నేను ఈ 72 మంది అయినా 72 మంది వాళ్ళు నిజమైన మావోయిస్ట్ అయినా కొంత వలస కూలీలు కూడా ఉన్నారా? ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఎందుకంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చూపిస్తారు. అది మావోయిస్టులు ఉన్నారు. తర్వాత ఇడుమా కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు ఎందుకు పోయినరు? ఒక నెరేటివ్ బిల్డప్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకొచ్చి చంద్రబాబు చంపడానికి వచ్చిండ్రు, ఇంకెవరు చంపడానికి వచ్చిండ్రు. నేను నమ్మకపోవడం 100% అబద్ధం అది. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. తర్వాత ఆంధ్రలో వచ్చేసి వీళ్ళు ఎవరండి, వీళ్ళు పంపితే ఒక యాక్షన్ టీంను పంపుతారు, 4-3 ఒక యాక్షన్ టీం పంపారంటే పంపవచ్చు. కానీ వీళ్ళు 70 మంది వచ్చిన వాళ్ళు సభ్యులు. వీళ్ళకి ఏ శక్తి ఉంది? పట్టణం అంటే తెలియదు, బస్సు తెలియదు, రైలే తెలియదు. రైలు చూస్తే చాలా ఆశ్చర్యంగా చూస్తారు ఆ దళ సభ్యులు, కమాండర్లే. నాకు తెలుసు అది వాళ్ళకి అవగాహన ఏంటిదని. కాబట్టి ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు?
ఎందుకు వచ్చిందంటే నేను మొదటగా చెప్పినట్టుగా సంవత్సర క్రితము అంటే ఇక్కడ సాధ్యం కానోళ్ళు సెటిల్ కాండి. సెటిల్ ఎక్కడ అవుతారు? అది తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా ఇంకెక్కడైనా కావచ్చు. ఎవరికి అవకాశం ఉంటే అక్కడికి పోయి కూలి పనులు, వాళ్ళు ఏం చేయాలి? కూలి పనులు చేసుకోవాలి. కూలి పనులు చేసుకుంటూ 6 నెలలు ఏడాదో వాళ్ళు బతికితే ఆ తర్వాత ఆలోచిద్దామనే విషయాన్ని వాళ్ళ పార్టీ నిర్ణయించుకున్నది. నాకు అర్థమవుతుంది అది. కాబట్టి అందులో భాగంగా ఏంటంటే ఇడుమా కానీ ఇంకా మిగిలిన వాళ్ళు మరి ఎవరు నాయకులు నాకు తెలియదు, కానీ వాళ్ళు పోయిన సందర్భంగా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా పోయినరు ఏంటిది కానీ. కాబట్టి ఈ క్రమంలో ఇడుమా అంటే వాళ్ళు 10 రోజుల క్రితం వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ వాళ్లకు. నా ఉద్దేశంలో ఎంత తెలివి తక్కువ అంటే వాళ్ళు వాస్తవంగా దక్షిణ బస్తా నుంచి బయలుదేరి గొల్లపల్లి నుంచి బయలుదేరినా చెర్ల నుంచి బయలుదేరినా అనేక మంది మధ్యవర్తులు ఎవరైతున్నారో వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు ఎవరైతున్నారో అందులోనే ఇన్ఫార్మర్లు ఉంటారు. ఇన్ఫార్మర్ గ్రామాన్న ఆదివాసులు ఉన్నారు, ఇంకెక్కడో కాదు గ్రామాల్లో ఉన్నారు, లొంగిపోయిన దళ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ పోతుంది, ఆంధ్రకు పోతుంది, తెలంగాణ పోతుంది. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదంట. కాబట్టి ఇంత తెలివి తక్కువగా వీళ్ళని పంపిస్తే వాళ్ళకి డే 1 నుంచే వాళ్ళకి ఆ సమాచారం ఉంది. వాళ్ళు ఒక్కరిని ఆధారం చేసుకుని 70 మందిని పట్టుకున్నారు. 70 మందిలో భాగంగా ఇడుమాను పట్టుకున్నారు. కాబట్టి ఇడుమాను నేను స్పష్టంగా చెప్తున్నది పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు, బూటకం ఎన్కౌంటర్ అంటారు. నేను 100% చెప్తున్నాను. నేను ఇప్పుడు స్పష్టంగా నీకేం ఆధారం ఉందంటే కూడా నాకు ఆధారం లేదు, నేను చెప్తాను. ఆధారాలు కూడా ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇడుమా మొదటి పాయింట్ ఆయన డీకేని వదిలిపెట్టి సాయుధంగా అసలు ఆ ప్రాంతానికి పోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకనంటే ఏఓబి ఎనాడో వదిలేసారు. అందులో ఉదయ్ తర్వాత అరుణ చనిపోయారు 6 నెలల క్రితం. కానీ అక్కడ ఎవరూ కూడా లేకుండా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరికి కూడా నా ఉద్దేశంలో ఏఓబి తెలియదు, అంతకన్నా ఆంధ్ర అసలే తెలియదు. ఏది ఈస్ట్ గోదావరి అడవి. కాబట్టి వీళ్ళు పోవడం ఇది ఒకటి రాంగ్. అది రెండోది అక్కడ దొరికిన తుపాకులు ఉన్నాయి. ఏం తుపాకులు దొరికినాయండి? ఏం తుపాకులు అంటే పేరుకు వాళ్ళు 2 ఏకేలు చెప్పిండ్రు. ఏకేలు అవి చూపించలే, కానీ ఏం తుపాకులు అని అంటే ఒక 12 బోరు, ఒక రివాల్వర్, ఒక పిస్టల్. అంటే ఇడుమా ఒక బెటాలియన్ కమాండర్ ఉన్నాడు, సీసీ మెంబర్ ఉన్నాడు. తను పోతే మరి తనకు ఆల్రెడీ 150-200 మంది అయితే ఉన్నారు కదా, మరి ఆ రకంగా ఎట్లా ఉంటాడు? ఇది ఒక అనుమానాస్పదమైన విషయం. తర్వాత ఇంతే కాదు, వాళ్ళకి డ్రెస్సులు చాలా కొత్తగా అందరికి తొడిగించినట్టుగా ఉంది. కాబట్టి వీటిని తర్వాత అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళను ఈ మొత్తం లింక్ చేసుకుంటే తర్వాత వాళ్ళపైన ఆయుధాలు బాంబులు పెట్టుడు చాలా అబద్ధం. కాబట్టి మొత్తం చూసినప్పుడు ఏంటంటే తెలియదు ఒక్కతనమే మావోయిస్టు పార్టీ అని అంటే అక్కడ నోళ్ళు అంటే వాళ్ళొక స్పాంటేనిటీగా వాస్తవంగా నా ఉద్దేశంలో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ తప్పు. రెండోది వీళ్ళు టాక్టిక్స్ కూడా సాయుధ పోరాటం అనుడే ఒక తప్పు. నేను మొదటి నుంచి చెప్తున్నది ఇది అయిపోయిన దానికి కనీసం గౌరవప్రదంగా అసలు శాంతి చర్చలు జరిపి వాళ్ళు రావాలని నేను పెట్టినా దాన్ని అయిన సమస్యలు ఇప్పుడు అలాగే నేను పోను, ఇప్పుడు అదంతా ఆ సమస్య వేరే. కానీ తర్వాతనైనా సోను ఆశన్న వాళ్ళు వచ్చిండ్రు, ఇష్టం ఉండదు. ఎందుకంటే మావోయిస్టుల యొక్క వాళ్ళ ఆలోచన నాకు తెలుసు కాబట్టి అలా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా లొంగిపోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, తుపాకులు ఇవ్వాలంటే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనిని వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు రాకుండా చాలా ద్రోహులు అని చెప్పి తెలుగులో బట్టే భారతదేశ వ్యాప్తంగా లేదండి ఇది, ఎక్కడ తెలుగు ప్రాంతాల్లో మాత్రం ఉంది. తెలుగు లోపల ఇక్కడ తెలంగాణలో దీని కనీసం నేను చెప్తున్నా ఇది తప్పు కాదు, ఇది స్వాగతించాలి. వాళ్ళు ఇవాళ బతకాలి, బతికిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయని ఈ ప్రజల కోసం చేయని. ఎవరు వద్దంటారు కదా, రాజ్యాంగం ఉంది. లొంగిపోతున్న వాళ్ళని ఉద్యమ ద్రోహులైనా కరెక్ట్ కాదంటారు, అంతేనా? చాలా తప్పు, చాలా నేరం, అది చాలా తప్పది. వీళ్ళు ఇది మాట్లాడిండ్రు. ఇప్పుడు వాళ్ళు కనీసం లోపల ఉన్న వాళ్ళు ఇడుమా కూడా అంటే మనిషికి ఎట్లుంటది, ఒక తన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పి ఏమీ తెలియకుండా చనిపోయినరు. వీళ్ళు చనిపోయినరు. ఇప్పుడు వాళ్ళు జైలు వేయొచ్చు. వాళ్ళని ఏమన్నా మరి కేసులు పెట్టకుంటుంటారా? వాళ్ళు ఇప్పుడు జైల్లో పెడితే వాళ్ళంతా ఇప్పుడు బలైపోయినట్టే కదా. నీకు ఏమైంది సరెండర్ అంటే ఏం మునిగిపోయిందల్లా వచ్చి ఎవరికి సరెండర్ అవుతున్నావు? పోలీస్ అధికారికి అవుతున్నావా, లేకపోతే ముఖ్యమంత్రికి అవుతున్నావా, బీజేపీ వాళ్ళకి అవుతున్నావా, రాజ్యాంగానికి అవుతున్నావా? మనం ఇక్కడ సరెండర్ అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజ్యాంగానికి నువ్వు సరెండర్ అవుతున్నావు. నీకు రాజ్యాంగ హక్కులు ఉంటాయి కదా. నువ్వు లొంగిపోయిన తర్వాత నువ్వు జీవించు. నేను ఎవరంటారు? నువ్వు సంఘం పెట్టుకో, పార్టీ పెట్టుకో. కమ్యూనిజం కూడా ప్రచారం చేస్తుంది కదా దేశంలో. 70 పార్టీలు 60 పార్టీలు ఉన్నాయి కదా కమ్యూనిస్ట్ పార్టీలు. నేను ఎవరొద్దంటారు? నువ్వు చట్ట ప్రకారంగా నువ్వు ప్రచారం చేసుకో. చట్ట ప్రకారంగా తప్ప ఒప్ప చర్చ వేరే, బీజేపీ వాళ్ళు వేరే మాట్లాడతారు,
కమ్యూనిస్టు వేరే మాట్లాడుకొని తప్పే ఉంది, రాజకీయాలు చర్చించుకొని. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ తప్పులు చేయకండి, ఇది జరగదు. నేను స్పష్టంగా చెప్తాను, ఇవ్వాలి కాదు 15 ఏళ్ళకి చెప్పిన. ఒక అతను లొంగిపోయిన వేరే కాడ బతనంటే నువ్వు బతకలేవు, నువ్వు అనవసరం, ఇది పోతే లొంగిపో, లేకపోతే పని చేయి అని చెప్పి నేను ఉన్నప్పుడు, నేను సీసీ మెంబర్ ఉన్నప్పుడు, నువ్వు ఆ రకంగా పోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చాలా మంది, నువ్వు ఎక్కడన్నా పోయి ఉండు, నువ్వు తమిళనాడు కాదు ఢిల్లీలో ఉండు, మణిపూర్లో ఉండు, తప్పనిసరిగా ప్రతి విషయం తెలుస్తుంది. అరెస్ట్ అవుతారు, ఎన్కౌంటర్ అవుతారు. చాలా మంది అట్లా చనిపోయినరు. మీరు ఏందనుకున్నారు? ఇక్కడ డీకే వాళ్ళకి ఏం తెలుసు? ఈ పట్టణం తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళందరూ గుంపుగా పెట్టేసి పోయినరు, అరెస్ట్ అయినరు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? ఇక నుంచి అయినా నేను ఈ సందర్భంగా చెప్పేది అంటే, మావోయిస్టులు నాకు తిడతారు, తిట్టున్నారు. నన్ను తిట్టని నాకేం ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను చనిపోవద్దని కోరుకుంటున్నా. తర్వాత మీరు వచ్చి పని చేయండి అని చెప్తున్నా. నేను మీరు ఏమైనా చేయండి, కానీ అనవసరంగా చనిపోయి వీరులు శూరులు అని చెప్పి ఏం కొలుస్తామండి? ఎంతో మంది, భగత్ సింగ్ చనిపోయిండు, ఎంతో మంది చనిపోయిండు, వేలాది లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నారు. అంటే కొలుచుకుంటూనే ఉండుడా? ఉన్నోడు ఏమైనా బుర్ర పెట్టి పనిచేసి ప్రజల కోసం నువ్వేమైనా చేయి. నువ్వు స్వచ్ఛంద సంస్థ పెట్టు, లేదా ఇంకోటి పెట్టు, లేకపోతే ఈ ప్రజల కోసం ఏమైనా చేసుకో. నేను ఎవడొద్దంటాడు? కాబట్టి అది సాధ్యం కాదు. సాయుధ పోరాటాన్ని నేను స్పష్టంగా చెప్తున్నా, అది అవుట్డేటెడ్, కాలం చెల్లింది. ఒకనాడు నేను కూడా చేసినా, అది వేరే విషయం. కాబట్టి కాలం చెల్లింది దాన్ని పట్టుకొని ఇవాళ ఏమీ చేయలేము. కనీసం వాళ్ళకి మందులు లేవు, డాక్టర్ లేడు, అక్కడ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉన్నది, తిండి ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాం కానీ ఎందుకు చనిపోవాలి వాళ్ళు? వాళ్ళంతా పేదోళ్ళు, వాళ్ళంతా కూడా 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద పోయినరు. ఇప్పుడు మాత్రం తెలుగోళ్ళు, నేనేం చెప్తున్నానంటే, తెలుగోళ్ళు అనారోగ్యం పేరు మీద వస్తారు. ఇప్పుడు చంద్రన్ వచ్చిండు, ప్రకాష్ వచ్చిండు, ఇంకోళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి అక్కడ? ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళందరూ వస్తారు. ఎవరు చచ్చిపోవాలి? కొంతమంది ఆదివాసులు లొంగిపోయారు. అంటే మొండిగా ఉండేటోళ్ళు. తిరుపతి కూడా ఆంధ్ర పోలీసులో అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? మీకు సమాచారం? దేవ్జీనా? దేవ్జీ నేను చదివిన కాడికి దేవ్జీ గాడ్స్ అదుపులో ఉన్నారు. దేవ్జీ కాదు, దేవ్జీ రాలేదనే నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. దేవ్జీ గాడ్స్ వచ్చిన ఇంకొంతమంది వేరే వాళ్ళు రావచ్చు. కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ, అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళంతా యంగర్సే వచ్చిన వాళ్ళు కూడా, అందరికి అనారోగ్యాలు ఏం లేవు. వాళ్ళకి అర్థమయ్యే లాభం లేదు. ఇది నాయకులు లొంగిపోవద్దని చెప్తారు. తర్వాత నాయకులు తిరిగి ఉంటే ఎక్కడైనా బతుకు, ఎంతకాలం బతుకుతాం మనం? అక్కడ ఎడ సెటిల్ అవుతాం. నువ్వు ఎక్కడైనా పో, 6 నెలలకో 7 చంపబడతారు. అది కాబట్టి అనవసరమైన దాన్ని ప్రోత్సహించకండి. మీరు సాయుధ పోరాటం, నేను ఇప్పటికి చెప్తున్నా, నా అభిప్రాయం సాయుధ పోరాటం సరైనది కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ముగించండి. లేదు మీరు చేస్తామనుకుంటే చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనవసరమైన సాగు. ఈ సందర్భంగా కూడా ఒకటే విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇడుమా ఏదైతుందో అది బూటకం ఎన్కౌంటర్. అది చాలా స్పష్టంగా, నేను ఇవాళ చెప్పుడే కాదు, రేపు ఎల్లుండి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అది పౌరక్కులో చెప్తున్నాను కాదు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది బూటకం ఎన్కౌంటర్. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఈ సందర్భంగా కూడా అంటే ఇడుమా 30 ఎన్కౌంటర్ యాక్షన్ లో ఉన్నాడు, చాలా మంది చంపిండంటే వాస్తవమే. కరెక్ట్ లెక్కలు పక్కకు పెడతాం కదా, చంపింది వాస్తవమే. ఒక ఇడుమాని చంపిండా? మరి ఇప్పుడు ఆశను చంపలేదా, సూను చంపలేదా, జంపను చంపలేదా? అంటే దీనికి ఎవరు బాధ్యులు? ఆ పార్టీ విధానాలు తప్ప ఇడుమ కాదు. ఇడుమ ఒక పేద వర్గాన్ని నుంచి వచ్చిండు. ఇడుమ ప్రజల కోసం చిన్నప్పటి నుంచి పనిచేసిండు. తన యొక్క డ్యూటీలో భాగంగా చేసిండు. కాబట్టి మనం ఇక్కడ ఒకతను దుష్టుడు, ఒకతను మంచోడు అనే కంటే కూడా ఒక విధానంలో భాగంగా ఉంటది. పోలీస్ అధికారులు కూడా అంతే. పోలీస్ అధికారులు కూడా వాళ్ళ డ్యూటీలో భాగంగా చేస్తారు. ఇప్పుడు చంద్రమోహన్ అని ఎస్పీ ఉన్నాడు, రిటైర్డ్, నాకు కలిసిండు కూడా. కాబట్టి ఆయన స్పష్టంగా నాకే చెప్పి, నేను చాలా ఎన్కౌంటర్ చేసినా చెప్పిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డ్యూటీలో భాగంగా పోలీస్ అధికారులు చేస్తారు, ఒక విధానంలో భాగంగా మావోయిస్టు చేస్తారు. కాబట్టి వీటికంటే కూడా ఇడుమా నేనేమంటున్నంటే, నా దృష్టిలో అయితే నేను నాకు తెలుసు ఆయన అనవసరం అంటే దొరికిన తర్వాత చంపడం అనేది అది మంచిది కాదు. అది ఎవరు, అది కరెక్ట్ కాదు. అది ఒక రకంగా నేనేమనుకుంటుంటే, ఇడుమాను చంపాలనేది ఉందో అంటే అందరినీ చంపలేదు వాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అందరినీ చంపలేదు, మంచిది. అది వాళ్ళకి కోర్టుకు హాజరుపరచాలి. కానీ ఇడుమాను చంపడం ఎందుకు అంటే, ఒక ప్రతీకారంలో భాగంగా ఇడుమా అనేది ఒక టార్గెట్ గా చంపడం అనేది కూడా అది సరైనదని నేను అనుకుంటున్నది. ప్రియా చౌదరి.